ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. మన జీవితంలో కొన్ని బాధలు బయటికి కనిపించవు. కొందరి హృదయం మనుషుల మాటల వల్ల విరిగిపోతుంటుంది. కొందరు తిరస్కారం వల్ల బాధపడతా ఉంటారు. కొందరు ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకొందరు ఒంటరిగా కన్నీళ్లు పెడతా ఉంటారు. ప్రపంచం బలహీనుడు అని చూసే హృదయాన్ని దేవుడు మాత్రం నా బిడ్డ అని చూస్తాడు. ఈరోజు దేవుడు మనకేం చెప్తున్నాడంటే, విరిగిపోయిన నీ హృదయాన్ని నేను చూస్తున్నాను అని. ఈరోజు దేవుని వాగ్దానం 51వ కీర్తన 17వ వచనం. 51వ కీర్తన 17వ వచన వాక్యం ఇలా ఉంది: విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని రాసింది దావీదు రాజు. దావీదు తన జీవితంలో ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాడు. దేవుడు పెద్ద బలులను కోరడు, విరిగిన హృదయాన్ని చూస్తాడు అని. మనుషులు బయట రూపాన్ని చూస్తారు, సంపాదన చూస్తారు, స్థాయిని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు, కన్నీళ్లను చూస్తాడు, లోపల బాధను చూస్తాడు. అందుకే నిజంగా విరిగిపోయిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు తిరస్కరించడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ మెషీబోషెతు జీవితం. మెషీబోషెతు ఎవరంటే, అతను యోనాతాను కుమారుడు, అలాగే సౌలు మనవడు. ఒకప్పుడు రాజ కుటుంబంలో జన్మించిన వాడు, గౌరవంగా జీవించాడు. కానీ ఒక్క రోజులో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక యుద్ధంలో సౌలు మరియు యోనాతాన్ ఇద్దరు చనిపోయారు. ఈ వార్త విన్నప్పుడు చిన్న బాలుడైన మెషీబోషెతును అతని దాసి తీసుకుని పరిగెత్తుతున్నప్పుడు ఆమె చేతుల నుంచి అతను పడిపోయాడు. ఆ ప్రమాదంలో అతని 2 కాళ్ళు పనిచేయకుండా పోయాయి. ఒంటరి జీవితం. అతను ఆ తర్వాత మెషీబోషెతు జీవితం బాధతో నిండిపోయింది, భయంతో గడిచింది. ఎందుకంటే కొత్త రాజు అతన్ని చంపేస్తాడేమో అని భయపడ్డాడు. అందుకే లోదెబారు అనే నిర్జీన ప్రదేశంలో దాక్కొని జీవించాడు. లోదెబారు అంటే ఆశ లేని స్థలం. అతని హృదయం పూర్తిగా విరిగిపోయింది. దావీదు అతన్ని పిలిపించాడు. ఒకరోజు రాజైన దావీదు ఇలా అడిగాడు: యోనాతాన్ ఇంటి వారిలో ఎవరైనా ఉన్నారా? నేను వారికి మేలు చేయాలి అని. అప్పుడు మెషీబోషెతును రాజభవనానికి తీసుకొచ్చారు. అతను భయపడ్డాడు. బహుశా ఇప్పుడు నన్ను చంపేస్తారనుకున్నాడు. కానీ దావీదేమన్నాడంటే, భయపడకు అన్నాడు. తర్వాత అతని కుటుంబ ఆస్తులన్నీ తిరిగి ఇచ్చేశాడు. రాజు బల్ల దగ్గర కూర్చోబెట్టాడు. తన కుమారుడిలాగా గౌరవించాడు. ఒకప్పుడు దాక్కొని ఏడ్చిన మనిషి ఈరోజు రాజు బల్ల దగ్గర కూర్చున్నాడు. దేవుడు విరిగిన హృదయాన్ని హెచ్చిస్తాడు. మెషీబోషెతును తనను తాను ఇలా అనుకున్నాడు: నేను చనిపోయిన కుక్కలాంటి వాణ్ణి అని. అంటే తనకు విలువ లేదు అని భావించాడు. కానీ దావీదు చూపించిన కృప ద్వారా అతని జీవితం మొత్తం పూర్తిగా మారిపోయింది. అవమానం గౌరవంగా మారింది, కన్నీళ్లు ఆనందంగా మారాయి. ఇక్కడ గొప్ప పాఠాలు ఏంటంటే, మొదటిగా దేవుడు విరిగిన జీవితాన్ని మళ్ళీ నిర్మిస్తాడు. రెండోదిగా మనుషులు వదిలేసిన దేవుడు గౌరవిస్తాడు. మూడోదిగా దేవుని కృప మన గతాన్ని మార్చగలదు. నాలుగోదిగా ఆశ లేని చోట కూడా దేవుడు ఆశనిస్తాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా బాధలు కూడా దేవునిపై నమ్మకాన్ని కోల్పోకూడదు. రెండోదిగా మన విలువను తక్కువగా చేసుకోకూడదు. మూడోదిగా దేవుని కృప కోసం ఎదురు చూడాలి. నాలుగోదిగా విరిగిన హృదయంతో దేవుని దగ్గరకు రావాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు కూడా మెషీబోషెతులాగా విరిగిపోయి ఉన్నారా? నా జీవితం అయిపోయింది అని అనుకుంటున్నారా? అందరూ మర్చిపోయారని అనిపిస్తుందా? కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లోదెబారులో ఉన్న మెషీబోషెతును దేవుడు మర్చిపోలేదు. అలాగే మిమ్మల్ని కూడా మర్చిపోలేడు. ఈరోజు మీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. మీ హృదయాన్ని దేవుడు అర్థం చేసుకున్నాడు. సరైన సమయంలో మిమ్మల్ని పైకెత్తబోతున్నాడు. ప్రపంచం విరిగిన హృదయాన్ని తక్కువగా చూస్తుంది, కానీ దేవుడు అదే హృదయాన్ని తన కృపతో ఉన్నతమైన స్థాయికి ఇచ్చిస్తాడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు ఆదరించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. విరిగిపోయిన ప్రతి హృదయాన్ని తాకండి తండ్రి. నిరాశలు ఉన్న వారికి ఆశను కలగజేయండి తండ్రి. మెషీబోషెతు జీవితాన్ని మార్చినట్లే మా జీవితాన్ని కూడా మార్చండి తండ్రి. మా బాధలో కూడా నిన్ను నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయండి తండ్రి. మమ్మల్ని ఎప్పుడూ అలక్ష్యం చేయనందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.